డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, బయట చాలా మంది అంటే దేవుళ్ళు ఉన్నారు, ఓకే, అంటే ఇది కాంట్రవర్సీ టాపిక్ అని కాదు, కానీ కొంతమంది ఏంటంటే మాతాజీలని, స్వామీజీలని ఎంతమంది బయటకు వస్తున్నారు. సరే, ఎంతమంది బయటకు వచ్చినా జనాలు కూడా ఎవరికి వాళ్ళకే ఉన్నారు, వాళ్ళ వెనకాల కనిపిస్తున్నారు జనాలు కూడా. అంటే జనాలు మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే తెలియక అనుకోవాలా, లేకపోతే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ వాళ్ళ పైన పడడం అనుకోవాలా, లేదా ట్రాప్ చేస్తున్నారు అనుకోవాలా? ఇంతమంది మాతాజీలని, స్వామీజీలని ఎందుకు బయటకు వస్తున్నారు? రావడానికి గల బలమైన కారణం ఏంటి? మళ్ళీ ఎవరైనా పట్టుకుని అడిగాం అనుకోండి, అంటే ప్రీవియస్ అఘోరి అని ఒక ఆవిడ రావడం మనం చూసాం కదా. సో అడిగినప్పుడు ఏంటమ్మా నువ్వు ఇలా ఎందుకు తిరుగుతున్నావు, ఏంటి ఇట్లా నగ్నంగా ఎందుకు తిరుగుతున్నావు? ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, నేను లోక కళ్యాణం కోసం వచ్చానని ఆ వర్డ్ ఒకటి వాడారు. అసలు లోక కళ్యాణం అంటే ఏంటి, ఇంతమంది ఎందుకు బయటకు వస్తున్నారు అనేది నా ప్రశ్న ఈరోజు. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. ఈ రోజుల్లో బిగ్గెస్ట్ ఆన్ గోయింగ్ టాపిక్ అని చెప్పొచ్చు, బిగ్గెస్ట్ కాంట్రవర్సీ టాపిక్ అని చెప్పొచ్చు. బట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ సొల్యూషన్ దీనికి దొరకట్లేదు. అంటే వాట్ ఈస్ ఫ్యాక్ట్, నిజం ఎంతవరకు ఉంది, వాస్తవాలు ఎంతవరకు ఉన్నది అన్నది మనం చర్చిద్దాం ఈరోజు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం రామ్ రాహు నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, పాయింట్ నెంబర్ 1, ఇది కలియుగం. కలియుగం ఎవరిని నమ్మడానికి లేదు. మనతో పాటు వస్తున్న మన నీడని కూడా నమ్మడానికి లేదు. అండ్ పాయింట్ నెంబర్ 2, స్వామీజీలు అంటారా, మాతాజీలు అంటారా, గురూజీలు అంటారా, మనకొక విచక్షణ ఉండాలి, మనకొక కామన్ సెన్స్ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు ఫాలో అవ్వాలి, ఎంతవరకు ఫాలో అవ్వాలి, ఫాలో అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అన్న క్లారిటీ మనకు ఉండాలి. బట్ ఒకటైతే చెప్తాను, జీవితంలో ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక గురువు 100% ఉండాలి. అంటే గురువు అనాలా, మెంటర్ అనాలా? ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా అన్నట్టుంది. ఇప్పుడు స్కూల్స్ అంటున్నాం కానీ ఇంతకు ముందు కాలంలో గురుకులం అనేవాళ్ళం. ఇప్పుడు పాఠశాల అంటున్నాం కానీ ఇంతకు ముందు గురుకులం అనేవాళ్ళం. ఇంగ్లీష్లో మెంటర్ అంటారు, ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అంటారు, టీచర్ అంటారు. అచ్చ తెలుగులో మన వాడుక భాషలో గురువు అంటారు. దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్. గురువు తలుచుకుంటే శిష్యుడు దొరుకుతాడో లేదో తెలియదు, కానీ శిష్యుడు తలుచుకుంటే డెఫినెట్ గా గురువు దొరుకుతాడు. ఒకటే చెప్తా ఉన్నా, జీవితంలో ఒక స్టేజ్కి వచ్చాక 100% మనకు ఒక మెంటర్ కావాలి, ఒక గురువు కావాలి. ముఖ్యంగా స్పిరిచువాలిటీకి సంబంధించి 21వ శతాబ్దంలో కలియుగంలో పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ ద రూట్స్, పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ ద బేసిక్స్. అంటే వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోయి అసలు స్పిరిచువాలిటీని మర్చిపోతున్నారు, రూట్స్ని మర్చిపోతున్నారు. ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ మా, అంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. God is everywhere. God is omnipotent. God is powerful. దైవే మనుష్య రూపేణ అన్నారు. దైవే మనుష్య రూపేణ అంటే ప్రతి భౌతిక శరీరంలో కూడా దైవ కళలు ఉంటాయి, విశ్వ కళలు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి రెగ్యులర్గా పూజలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, పాజిటివ్గా ఉన్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు, మంచి మాత్రం ఆలోచిస్తున్నాడు, మంచి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు, వీలైనంత వరకు సాయం చేసుకొని పాజిటివ్గా స్పిరిచువల్గా వెళ్తున్నాడు, అతనికి ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. అతను ఏదైనా ఒకరికి ఒక మాట అంటే 100% అవుతుంది. బట్ ఇక్కడ మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఎందుకు ఫాలో అవ్వాలి, ఎంతవరకు ఫాలో, గుడ్డిగా వెళ్ళకూడదు. గుడ్డిగా వెళ్ళకూడదు, గురువు లేకుండా కూడా వెళ్ళకూడదు. వై? బికాజ్ గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అంటారు. 100% అవసరం. బట్ ఈ కలియుగంలో ఎవరిని నమ్మలేం. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వంశీ గారు, ఈ వెళ్ళే వాళ్ళందరూ కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోయి తేలుతూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళకి ఎంతసేపు పూజలు, పునస్కారాలు ఇవే ఉంటాయి. అలాంటి వాళ్ళే ఎక్కువగా ఇందులో ఈ ట్రాప్ లో పడుతూ ఉంటారు. అంటే ఇది 2 కేసెస్ ఇక్కడ. ఇది కంప్లీట్ ట్రాప్ అని చెప్పుకోవచ్చు, స్పిరిచువల్ అవేకనింగ్ ప్లాట్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు. చూసిన దాన్ని బట్టి ఉంటుంది. ఒక కాయిన్ కి 2 ఫేసెస్ ఉంటాయి. మనం ఒకటి చూసి ఒకటే కనిపిస్తుంది.
ట్రాప్ అని చెప్పడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ, మీకు ఎటువంటి ఆధారం లేదు. అలాగని ఇది ప్యూర్ సత్యం, నిజం, ఇది స్పిరిచువల్ అవేకనింగ్ ప్లాట్ఫామ్ అన్న సత్యం కూడా మీ దగ్గర లేదు. అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు. బట్ నేను అందుకే చెప్తా ఉన్నా, అంటే వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మా, ఈ రోజుల్లో ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి, బాధలు ఎక్కువ ఉన్నాయి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు. అక్కడికి వెళ్తే సమస్య, శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలా. కాకపోతే జ్ఞానాన్ని అందించే ప్రతి వ్యక్తి కూడా బ్రాహ్మణుడే. బ్రిటిషర్స్ వచ్చాక ఈ కమ్యూనిటీలు డివైడ్ అయిపోయాయి, కానీ జ్ఞానాన్ని ఎవరైతే అందిస్తారో, నాలెడ్జ్ని ఎవరైతే షేర్ చేస్తారో ప్రతి ఒక్కడు బ్రాహ్మణ స్వరూపాలే. ఓకే, సో వాళ్ళని ఫాలో అవడంలో తప్పేమీ లేదు. డ్రగ్స్ తీసుకోమని వాళ్ళు చెప్పట్లేదు, వాడికి మందు పెట్టని చెప్పట్లేదు, నువ్వు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకో అని చెప్పట్లేదు, ఈ పూజ చేసి నువ్వు అలా కాళ్ళు తీసేయొచ్చు, నువ్వు ఈ పూజ నేర్చుకో, అలా నెగటివ్గా, అంటే ప్రపంచానికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా, మానవ సమాజానికి విరుద్ధంగా వెళ్ళినవేవి కూడా మంచిది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అపార్ట్ ఫ్రమ్ దాట్, మెడిటేషన్స్ కావచ్చు, స్పిరిచువాలిటీ అవేకనింగ్ కావచ్చు, పాజిటివ్ థాట్ ప్రాసెస్ కావచ్చు, ధనాన్ని ఆకర్షించడం కావచ్చు, సంపదను సృష్టించడం కావచ్చు, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో మమేకమయ్యే ప్రాసెస్, దే ఆర్ గుడ్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఒకడిని కీడు చేయాలని చేసే ప్రాక్టీస్, ఒకడు పోవాలని చేసే ప్రాక్టీస్, ప్రపంచానికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా, మానవ సమాజానికి విరుద్ధంగా చేసింది 100% మనం హరించాల్సి ఉంటుంది. బట్ అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా, ఒక గురువుని లైఫ్లో మనం ఎన్నుకోవాలి. వై? బికాజ్ వాళ్ళు చేసే సాధనాస్ వేరు, వాళ్ళు చేసే అసలు గురు పరంపర్యం వేరుమా. భగవద్గీతలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది, గురువు ఇలా ఉండాలి. ఒక పారాడైమ్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, ఒక అనాలిసిస్ ఉంది, ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది. శిష్యుడు అంటే ఇది, గురువు అంటే ఇది, ఇలా ఉంటే గురు పరంపర్య అని అద్భుతంగా లిఖించబడి ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని గిరి గీసుకొని కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ట్రాన్స్ఫర్మేషన్కి తగ్గట్టు మనం క్లాసెస్లో నాలెడ్జ్ని షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, కొన్ని మంత్రాస్ ఉంటాయి అనుకోండి, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి లేదు. ఈ వ్యక్తి యొక్క శక్తి తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది. అర్థమవుతుందా? కొన్ని ప్రాక్టీసెస్ చేయడానికే, చెప్పడానికి లేదు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఆ గిరి దాటి మరి ఆ వ్యక్తి బాగుండాలి, ఇది చెప్తే ఈ వ్యక్తి డబ్బులు సంపాదించగలరు, అట్లీస్ట్ ప్రశాంతత వస్తుంది, అష్టైశ్వర్యాలు గృహంలోకి వస్తాయి, రిలేషన్షిప్స్ బలపడతాయి, అంత హెల్తీగా ఉంటుంది అన్న ముఖ్య ఉద్దేశంతో అవుట్ ఆఫ్ ద బాక్స్, ఆ గిరు దాటి కూడా మేము చెప్పడానికి ప్రయత్నిస్తాం. వై? బికాజ్ మా యొక్క ముఖ్య నినాదం ఏంటి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అండ్ ఇండియాలో ఉన్న ముఖ్యంగా తెలుగువాడు ఎవడూ కూడా పేదవాడుగా జీవితాన్ని గడపకూడదు. ప్రాబ్లమ్స్తో, ఛాలెంజెస్తో చాలా మంది ఉన్నారు. మేము ఇప్పుడు పరిహారాలు చెప్పడానికి రీజన్స్ అవే, షార్ట్ కట్ రెమెడీస్, స్పిరిచువల్ రెమెడీస్ అంటాం, చెప్పడానికి రీజన్ అదే. మేనిఫెస్టేషన్ మీద ఇన్ డెప్త్ వెళ్ళడానికి రీజన్ అదే. థాట్ ప్రాసెస్ని మారుస్తున్నాం, ఆలోచన విధానాన్ని, వైఖరి, ధోరణి, నడక, నడవడిక, మాట్లాడే మాట, చూసే చూపు, ప్రతిదీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం త్రూ మేనిఫెస్టేషన్. అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో ఫాలో అవ్వాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. అండ్ ఈ రోజుల్లో చాలా అవసరం. టెక్నాలజీ మారుతుంది, పీపుల్ ఆర్ బికమింగ్ సూపర్ స్టార్స్. కొంతమంది అలానే మిడిల్ క్లాస్గా ఉండిపోతున్నారు, కొంతమంది ఇంకా దరిద్రుడిగా వెళ్ళిపోతున్నారు. వాట్స్ ద రీజన్? అదే పేరు, అదే రాశి, అన్ని సేమ్ ఉంటున్నాయి. బట్ వై? ఒక పీపుల్కి సూపర్ సక్సెస్, ఒక వ్యక్తికి భయంకరమైన ఛాలెంజెస్ బికాస్ ఆఫ్ కర్మ ఫలితం, రుణ ఫలితం. దాని అంతటికీ సొల్యూషన్ ఉంది త్రూ మేనిఫెస్టేషన్, త్రూ అహం బ్రహ్మాస్మి. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. బట్ ఎవరిని ఫాలో అవ్వాలి, ఎందుకు ఫాలో అవ్వాలి, ఎంతవరకు ఫాలో అవ్వాలి అన్నది ఇంపార్టెంట్. బట్ గురు ఉండాలి. ఒకరిని మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నాక గేమ్లు ఆడడానికి పని లేదు, అనాలిసిస్ చేయకూడదు. ఈ రోజులో తెలిసి చాలా మంది ఏం చేస్తారంటే అనాలిసిస్ చేస్తూ ఉంటారు. దట్ డజంట్ వర్క్అవుట్ ఎట్ ఆల్. వై? బికాజ్ అనాలిసిస్ ఇంటూ అనాలిసిస్ ఈజ్ ఈక్వల్స్ టు పెరాలిసిస్. ఒకసారి ఒక విషయం చెప్పనా, అతి త్వరలో మంచి జరగబోతుంది అన్న సంకేతం ఏంటో తెలుసా? మన జీవితంలోకి గురుస్వరూపం రావడం ఒకటి. అతి త్వరలో మన మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది అన్న దానికి సంకేతము మన జీవితంలోకి ఒక గురువు రావడం. భగవంతుడి ఆశీర్వాదం, ఇంటి పెద్దల ఆశీర్వాదం, కులదైవం, గృహదైవత యొక్క ఆశీర్వాదం ఉంటే గాని ఒక గురువు మన జీవితంలోకి రాడు. అండ్ గురువు రావడం అన్నది మన ఆకాంక్ష, మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం
సెలెక్ట్ చేసుకునేటట్టు విశ్వము కానీ భగవంతుడు కానీ బ్లూ ప్రింట్ డిజైన్ చేస్తున్నాడు. అది వచ్చాక అది బ్లెస్సింగ్. పట్టుకొని ముందుకు వెళ్ళాలి కానీ డౌట్స్ పనికిరాదు. సత్సంగం, సేవ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒక స్ట్రాంగ్ కనెక్షన్. యూనివర్స్ ఎలా అయితే కనెక్షన్ బిల్డ్ అవ్వాలని కొన్ని ప్రాక్టీసెస్ చేస్తామో, ఇన్ ద సేమ్ వే మన గురువుతో మనం అంతే స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వంశీ గారు ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్ మా. సో జూలై 10th నుండి, ఆ రోజు పౌర్ణమి రోజు నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతున్నాయి. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉండబోతుంది. మెయిన్గా ధనాకర్షణ గురించి మాట్లాడబోతా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉంటుందమ్మా. ప్రతి సమస్యకి ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉంటుంది, ప్రతి సమస్యకి ఒక దగ్గర సొల్యూషన్ ఉంటుంది. బట్ ప్రతిదీ చిక్కుముడు విప్పితే అల్టిమేట్గా కనిపిస్తుంది డబ్బే. పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వాట్ వీ ఆల్ నీడ్? మనీ. పేరెంట్స్కి గుడ్ హెల్త్, మనీ. పేరెంట్స్కి క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్, సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్, మనీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మనీ. ఎవ్రీథింగ్ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అండ్ మనము కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఓపెన్గా మాట్లాడుతున్నాను, ధనాకర్షణ వ్యక్తులుగా మారడం చాలా ఈజీ తల్లి. వై? బికాజ్ నాకు మీరు ఆన్సర్ చేయండి. తల్లి గర్భంలో పిండస్థాయి నుండి, అండం నుండి పిండస్థాయి నుండి ఒక బేబీగా ఫామ్ అయ్యాక బయటకు రావడానికి ఏం అవసరమైంది? డబ్బు అవసరమైంది. ఆ తల్లి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంది, మెడిసిన్స్ తీసుకుంది, డాక్టర్ కన్సల్టేషన్స్కి వెళ్ళింది. అంటే లోపల ఉన్న బేబీ బయటకు రాకముందు కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాడు. ఎస్ఆర్ను బేబీ బయటకు రాకముందు కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాడు. వన్స్ ఆ వ్యక్తి నుండి ఆయుష్ వెళ్ళిపోయాక ఆ వ్యక్తికి చేయాల్సిన కార్యక్రమాలకి కూడా మళ్ళీ ఏం అవసరం? డబ్బే అవసరం. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. బయటికి ప్రాణం రాకముందు డబ్బుతో ముడిపడి ఉన్నాడు, ప్రాణాన్ని విడిచిపెట్టేశాక కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాడు. అంత స్ట్రాంగ్గా డబ్బుతో కనెక్ట్ అయ్యాక ఇంకా డబ్బు కోసం ఎందుకు ఈ వేట, ఎందుకు ప్రయత్నించడం, ఎందుకు పరిగెట్టడం? వాళ్ళ తాతగారు పరిగెట్టారు, రన్ ఆఫ్టర్ మనీ. వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు ఆ వ్యక్తి, వాళ్ళ పిల్లలకి కూడా తెలిసి తెలియక డబ్బుల కొరకు పరిగెడుతూనే ఉన్నారు. అది కాదు. మానవ జన్మ పొందామా, కుబేరులు అవ్వడానికి, ధనవంతులు అవ్వడానికి అర్హత ఉంది, హక్కు ఉంది. ఇఫ్ నాట్, కుక్కగానో పిల్లిగానో పందిగానో పుట్టించాలి భగవంతుడు. మనిషిగా పుట్టించాడంటే దెర్ ఈజ్ ఎ పర్పస్. ఆ పర్పస్ ఏంటి? లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్. ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారమే కాకుండా అవుట్ ఆఫ్ అవర్ స్టఫ్ మనం ఫోకస్ చేయాలి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళే కుబేరులు అవుతారు. దానికి సంబంధించి మనీ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, మిలియన్స్ ఆఫ్ మనీ మేనిఫెస్టేషన్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా ఆకర్షించవచ్చు, దానికి రిలేటెడ్ ఏమేమి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, ఏమేమి మంత్రాస్ ఉన్నాయి, ఏమేమి తంత్రాస్ ఉన్నాయి, ఏమేమి యంత్రాస్ ఉన్నాయి, హౌస్లో ఏమేమి కరెక్ట్ చేసుకోవాలి, మైండ్ సెట్ పరంగా ఏమేమి కరెక్ట్ చేసుకోవాలి, అండ్ భగవంతుడికి చేయాల్సిన పరిహారాలు ఏమున్నాయి, ఏమేమి మనం దక్షిణగా ఇవ్వచ్చు, ఏమేమి దాన ధర్మాలు చేస్తే ధనవంతులుగా మారుతాము, దానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ స్ట్రాటజీ మనం సీక్రెట్స్ ఓపెన్ చేయబోతున్నాం. నాట్ ఓన్లీ దాట్, ఉద్యోగం లేని వ్యక్తికి ఒక ఉద్యోగం రావడమే సక్సెస్. ఒక పెళ్లి కాని వ్యక్తికి ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తా ఉన్నాడు, ఏజ్ అయిపోతా ఉంది, ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ అవ్వడమే ఒక సక్సెస్. ఓకే, గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడమే సక్సెస్. ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తికి డబ్బులు సంపాదించడమే సక్సెస్. సో పర్సన్ టు పర్సన్ సక్సెస్ డిఫరెంట్ కదా. బట్ అందరూ సక్సెస్ అవ్వడానికి మనకున్న బ్రహ్మాస్త్రం ఏంటి? మేనిఫెస్టేషన్. సో దాన్ని లింక్ చేస్తూ జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, హౌస్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, ఇట్లా మనం మల్టిపుల్ ఏరియాస్ని టచ్ చేస్తూ డబ్బును ఆకర్షించే కొన్ని సీక్రెట్ రెమెడీస్ ఉంటాయి. అవి జనరల్గా మనం యూట్యూబ్లో ఓపెన్గా డిస్కస్ చేయలేం. సో అవన్నీ క్లాసెస్లో ఇవ్వబోతున్నాం, ప్రాక్టికల్గా చూపిస్తూ. అండ్ 24 గంటల్లో కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయంలో ఈజీగా, సులభంగా, సునాయాసంగా చేసుకునే కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, వాటిని ఇవ్వబోతున్నాం. అండ్ కొన్ని మెడిటేషన్స్ కావచ్చు, కొన్ని ప్రేయర్స్ కావచ్చు, ఇలా మేజర్ సీక్రెట్స్ ఇవ్వబోతున్నాం. బై గాడ్స్ గ్రేస్ పరోక్షంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేస్తున్నాం తల్లి. అహం బ్రహ్మాస్మి అనే నినాదంలో నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు మక్కువ చూపిస్తూ మేనిఫెస్టేషన్ పట్టుకుంటూ పీస్ఫుల్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, లావిష్ అబండెంట్ లైఫ్ని ఇప్పుడు సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. సో నౌ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెనింగ్. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టు జూలై
10th నుంచి వరుసగా 7 రోజులు ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. చెప్పారు కదా, మేనిఫెస్టేషన్ సీక్రెట్స్, ధన ఆకర్షణ, డబ్బును ఎలా ఆకర్షించాలి. ఇప్పటికే మేము చాలా సమస్యలతో ఉన్నాం, ఎంతో కష్టపడుతున్నాము, డబ్బు నిలవట్లేదు మా దగ్గర అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మరి ఖచ్చితంగా ఈ 7 రోజుల ఆన్లైన్ క్లాసెస్కి అయితే ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్, స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.